హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1వ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కొన్ని కొత్త ఆప్షన్లు అయితే విడుదల చేశారు. అయితే ఆ ఆప్షన్లు ఏంటి, సో ఈ ఆప్షన్ల వల్ల మీకు ఏ విధమైనటువంటి యూజ్ ఉంటుంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ప్రతి నెల 1 లేదా 31 అనగా ముందు రోజే మనకేంటంటే పెన్షన్ల పంపిణీ 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు ఈ కేటగిరీల వైజ్గా. అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే మార్చి 1న ఎవరైతే పెన్షన్లు తీసుకోబోతున్నారో వీరికి సంబంధించి కొన్ని కొత్త ఆప్షన్లు అయితే వచ్చాయి. ఈ ఆప్షన్ మీకైతే యూజ్ అయితే కనుక మీరు తప్పనిసరిగా దీనికి సంబంధించి రెక్టిఫికేషన్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే స్పౌస్ పెన్షన్ ఆప్షన్. ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వారి భార్యకి సంబంధించి పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా మీ యొక్క డాక్యుమెంట్స్, మీ భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్, సో మిగిలినటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళి మీరు సచివాలయంలో సబ్మిట్ చేస్తే కనుక ఆ పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ అనేది భార్యపైకి అయితే ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్. ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి పెన్షన్లు తీసుకుంటుంటారు. అంటే ఫస్ట్ ఎవరైతే ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పెన్షన్కి అప్లై చేసుకొని మళ్ళీ వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళి స్టే చేస్తూ ఉంటారు. సో ప్రతి నెల పెన్షన్కి సంబంధించి ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్లు అయితే తీసుకునే పరిస్థితి. సో ఈ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మీరు ముందు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడే మీ యొక్క పెన్షన్ అయితే వచ్చే విధంగా ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మీకు ఉపయోగపడుతుంది. సో మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వెళ్ళి సచివాలయంలో మీ డాక్యుమెంట్స్, మీ అడ్రస్ కానీ సబ్మిట్ చేస్తే ఆ పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి అధికారులు పెన్షన్ అయితే ఇస్తారు. ఇక థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు రీసెంట్గా కొంతమంది ఫేక్ పెన్షన్లు అయితే సృష్టించారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి సంబంధించి మేము ఫేక్ పెన్షన్ తీసుకోవడం లేదు. సో కొంతమందికి ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకు పేపర్స్ అయితే ఇచ్చారు. సో పెన్షన్లు అంటే ఈ హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకు సో వీరు పర్సంటేజ్ తక్కువ ఉందని, సో అలాంటి వాళ్ళు ఎవరైనా మేము నిజంగానే జెన్యూన్గా ఉన్నాము, మాకు పర్సంటేజ్ ఎక్కువ ఉంది అనుకుంటే కనుక, జెన్యూన్గా ఉంటే కనుక మళ్ళీ మీరు పెన్షన్కి సంబంధించి మీరు రీసబ్మిట్ అంటే మీరు రీఅప్లై చేసుకుంటే కనుక సో మళ్ళీ మీ పైన వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఒకవేళ మీరు జెన్యూన్ అని వస్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది క్యాన్సిల్ కాకుండా మీ యొక్క పెన్షన్ అనేది ప్రతి నెల ఇచ్చే విధంగానే ఇస్తారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.